హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు కూడా మనం రాజధాని అమరావతికి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి అప్డేటు పని గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళి పనులేంటో చూద్దామండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా రాజధాని అమరావతిలో ఒక స్కూల్కి సంబంధించినటువంటి పనులండి. ఇవన్నీ మనం తమ్నేళ్ళు పెట్టుకున్న విధంగా ఇది మంట్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించినటువంటి పనులండి. ఇవన్నీ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఈ స్కూల్కి సంబంధించి పనులైతే రాజధాని అమరావతిలో చాలా వేగంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ స్కూల్ని మొత్తం 3 ఎకరాల విస్తీర్ణంలో G+4 రూపంలో ఒక భవనం అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఆ భవనానికి సంబంధించి ఇక్కడ పనులైతే చూడొచ్చు. ఆ భవనానికి సంబంధించి మొత్తం కూడా పైలింగ్ వర్క్స్ పూర్తి చేసుకొని గ్రౌండ్ ఫ్లోర్ వర్క్ అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చండి. కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కూడా ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు. ఈ మంట్ఫోర్డ్ స్కూల్ అనేది రాజధాని అమరావతిలో N16 మరియు E8 జంక్షన్లో అయితే రాబోతూ ఉంది. ఈ స్కూలు నిర్మాణ పనులైతే ఈ విధంగా చాలా చకచకా జరుగుతున్నటువంటి పరిస్థితి. పిల్లర్ వర్క్ మరియు పైలింగ్ వర్క్స్, కాంక్రీట్ వర్క్స్ ఈ విధంగా అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. దూరంగానేమో NCC కంపెనీ వారి క్యాంపు కూడా ఉంది దూరంగా. ఈ స్కూల్కి అత్యంత దగ్గరగా గ్రావిటీ కెనాల్ ఉంటుంది మరియు బ్రహ్మకుమారిస్ ఆశ్రమం కూడా ఉంటుందండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ స్కూల్ గురించి, ఈ పని గురించి మనం ఎంత చెప్పినా కానీ అది ఇంకా సాగదీసి చెప్పినట్లే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ స్కూల్ దగ్గర జరుగుతున్నటువంటి పనులేంటి అని మనం ప్రధానంగా చూసినట్లయితే రెండు ముక్కల్లో తెలుసుకుందామండి. పైలింగ్ వర్క్స్, ఫౌండేషన్ వర్క్ పూర్తయిపోయి ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్ వర్క్ అయితే చకచకా జరుగుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఐరన్ వర్క్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కార్మికులు ఇక్కడే ఉండి పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదిగో ఇదంతా కూడా ఐరన్ వర్క్ ఈ విధంగా జరుగుతుంది. మనం చెప్పవలసింది అయితే ఇదేనండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అప్డేట్ కూడా ఇదే. మీరైతే పనులు ఏ విధంగా జరుగుతున్నాయో వీడియో చివరి వరకు చూడండి. మనం చెప్పవలసింది అయితే అయిపోయిందండి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను, మీకు తెలియజేస్తూ ఉంటాను. అందరికీ మరొకసారి నమస్కారం. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.
ఏదైనా డెవలప్మెంటే కదండి.